హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, అటువంటి వీడియోని అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా కైన్మాస్టర్ ఓపెన్ చేయాలి. కైన్మాస్టర్ అప్లికేషన్ ప్రో వర్షన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తే వాటర్ మార్క్ అలాగే కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఫ్రీగా ఉంటాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, కైన్మాస్టర్ ఓపెన్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి 16:9 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం ఇదైతే సెలెక్ట్ చేసుకుని మీడియాలో మీకు ఇష్టమైన ఫోటో పెట్టుకోండి. మీరు నచ్చితే ఏ రేషియో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మాత్రం 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫోటోని అయితే. నాకైతే 15 సెకండ్స్ కావాలి కాబట్టి 15 సెకండ్స్ పెట్టుకుంటున్నా. అలాగే ఫోటో ఎంత జూమ్ అలా చేసుకోండి. ఓకే, ఎన్ని సెకండ్స్ కావాలితే అన్ని సెకండ్స్ పెట్టి టిక్ అయితే కొట్టండి. నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి పిఎన్జీ హాట్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓవరాల్ యానిమేషన్లో రైన్ అట్టండి. ఓవరాల్ యానిమేషన్లో రైన్ అడితే ఇలా అయితే వీడియో అయితే అవుతుందన్నమాట. ఒకసారి ప్లే చేస్తాను చూడండి వీడియోని. ఇది మనం సైజు కరెక్ట్గా చూసుకోండి. ఒకసారి చూడండి, చూసారు కదా ఎలా వెళ్తుందో వస్తుందో. నెక్స్ట్ దీని సైజ్ అనేది ఫుల్గా పెట్టండి. ఓకే, నెక్స్ట్ చూసారు కదా. ఇప్పుడు కనుక మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అందు మీద క్లిక్ చేసి 3 డాట్స్ పై డూప్లికేట్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇదొక కార్నర్ పెట్టండి. ఇదొక కార్నర్ పెట్టండి. ఇటు సైడ్ పెడుతున్నాను నేను ఇది. అలాగే ఇంకో మీద క్లిక్ చేసి ఈ సైడ్ ఈ కార్నర్లో క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి బాగా పడుతున్నాయి కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, అక్కడ గెట్ మోర్ మీద క్లిక్ చేయండి. మొబైల్ డేటా ఆన్ చేసి గెట్ మోర్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. అందులో ఫస్ట్ కనబడుతుంది కదా విజ్నెట్ అనే ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇలా అయితే పెట్టిన తర్వాత ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇదైతే సైజ్ కరెక్ట్గా పెట్టండి రేషియోకి తగ్గట్టు. నెక్స్ట్ కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా విజ్నెట్ కలర్ అని, అందు మీద క్లిక్ చేసి మీరు ఏమైనా కలర్ కావాలితే ఆ కలర్ పెట్టుకొని నేను రెడ్ యాడ్ చేస్తున్నా. ఓకే, కొంచెం కావాలంటే పెంచుకోవచ్చు, అలా కావాలితే పెంచవచ్చు. ఓకే, సరిపోయింది నాకు. ఇది కూడా లాస్ట్ వరకు పెట్టేస్తా. నెక్స్ట్ లేయర్ మీద చూసారు కదా ఇలా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అయితే లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లేలో ఇది కూడా గెట్ మోర్ మీద క్లిక్ చేసి ఒక ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఎఫెక్ట్ నేమ్ వచ్చేసి ఫైర్ ఫ్లైట్ అని ఇక్కడ కనబడుతుంది కదా, ఆ ఎఫెక్ట్ అనమాట. గెట్ మోర్ మీద క్లిక్ చేసి ఫైర్ ఫ్లైట్ అనే ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫస్ట్ డ్రాప్ అని ఉంది కదా అది, ఇది కూడా లాస్ట్ వరకు పెట్టేయండి. లాస్ట్ దాకా పెట్టేసిన తర్వాత ఫైర్ ఫ్లైట్ ఫుల్ పెట్టండి అన్నమాట. ఇది రేషియోకి తగ్గట్టు ఫుల్ పెట్టేయండి, టిక్ కొట్టండి. ఓకే, ఇప్పుడైతే సాంగ్ అయితే యాడ్ చేయాలి. లేయర్ మీద క్లిక్ చేసి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి అన్నమాట. ఫస్ట్ ప్లేన్ సాంగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సాంగ్ అయితే మ్యూట్ చేయడం వల్ల వినబడదు అనమాట. ఓకే, అయిపోయింది వీడియో అయితే. షేర్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడమే వీడియో, అంతే. షేర్ మీద క్లిక్ చేసి గ్యాలరీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.